హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సండే మార్నింగ్ రొటీన్ కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఈరోజు మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాము. చికెన్ అయితే తెచ్చుకున్నాము అండ్ ఆ తర్వాత చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. చూపిస్తాను మీకు ఎలా వండుతున్నానో అండ్ ఎలా చేస్తున్నానో. చూడండి, 3 పీసెస్ లెగ్ పీస్ అయితే కట్ చేయించుకొచ్చారు మా వారైతే. ఆ తర్వాత నేను చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని మంచిగా సైడ్కి పెట్టుకున్నా. ఆ లోపు గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నా. ముందుగా ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత ముందైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే మనకు సరిపడా తీసుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత ఆయిల్ పడితే అంత తీసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువనే తీసుకున్నా. దానిలోపు నేను ఇలా ఆనియన్స్ అలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నా. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే ఫస్ట్ అయితే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. కొంచెం వేడెక్కింది ఆయిల్, ఒక పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగానే వేడెక్కింది అండ్ ఆ తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి కదా. అంతలోపు ఇలా ఫ్రై అయ్యేంతలోపు నేనైతే ఇలా ఒకసారి ఇలా అన్నీ కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనిద్దాము. మూత పెట్టుకున్న తర్వాత ఆ లోపు నేనైతే రైస్ని అయితే నానబెడుతున్నాను. మనం బగారా రైస్ చేస్తున్నాం కదా, ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి లైట్గా, ఇంకొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత నేను మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ముందే వేసుకుందామని సైడ్కి పెట్టాను. అవి అయితే మర్చిపోయాను. సాజీరా, ఇలాచి, లవంగాలు అండ్ అవి పువ్వులు ఉంటాయి కదండి, బిర్యానీ పువ్వులు అండ్ 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. అయినా పర్లేదు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ దాల్చిన చెక్క వేసుకొని ఇలా ఆనియన్స్లో మిక్స్ చేసేసాను అనమాట. కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఫ్రై అయిపోతుందిలే అనేసి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక మనమైతే ముందుగా చికెన్ నానబెట్టుకున్నాం కదా, ముందుగా మనం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి అయితే మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ మనకు సరిపడా తీసుకోండి, అంటే తర్వాత కూడా తీసుకోవచ్చు చికెన్ వేసాక కూడా. నేనైతే ముందే తీసుకుంటున్నాను, మంచిగా ముక్కలకి కూడా మంచిగా పడుతుంది అనేసి, కలుపుకోవచ్చు అనేసి. అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్. ఇలా ఇవన్నీ మొత్తం కలిపేసేయాలన్నమాట, మిక్స్ చేసేసి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పచ్చి వాసన అయితే పోవాలన్నమాట. ఆ తర్వాత మనం చికెన్ని ఫ్రెష్గా కడుక్కున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్ అయితే, ఆయిల్ మీదికి వస్తుంది కదా. చికెన్ని మంచిగా కడుక్కొనేసి ఇలా చికెన్ అయితే మళ్ళీ అందులో వేసేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత ఏముందండి, చికెన్ని ఇలా సేమ్ ప్రాసెస్ మనం కర్రీ చేస్తాం కదా చికెన్ని, అలానే కొద్దిసేపు మిక్స్ చేసేసుకొని ముక్కలకి పట్టాలన్నమాట. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ పట్టేశాక తర్వాత మూత పెట్టేసేయాలి. తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. అంటే మీకు ఎంత కారంగా తింటారా, కొంచెం లైట్గా తింటారా, అది మీ ఇష్టం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా అనేసి కొద్దిగా
కారం ఉంటే తినరు కదా అనేసి కొంచెమే పెట్టుకున్నాను అనమాట. కారం వేసుకున్నాక కలిపేసుకోవాలి మంచిగా, ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతా ముక్కలకి పట్టేలాగా కారము. తర్వాత క్యాప్ అయితే వేసుకుంటున్నాను, మూత వేసుకొని. ఆ లోపు టమాటోస్ అయితే కట్ చేసుకున్నా, టమాటోస్ కూడా వేసేసేయాలి. మళ్ళీ మిక్స్ చేసేసుకొని మంచిగా మూత అయితే వేసుకోవాలన్నమాట. మంచిగా ఉడికిపోతుంది చికెన్. మళ్ళీ క్యాప్ వేసుకున్నా, కొద్దిసేపు ఉడకనిచ్చి, టమాటో అయితే ఉడకాలి కదా. ఆ లోపు బియ్యం అయితే నానిందనమాట. చూసుకున్నాను మళ్ళీ, చాలాసేపు అయింది కదా అనేసి. బగారా రైస్ కోసం అయితే నేను ఇలా మసాలాలు, ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా. అండ్ రైస్ కోసం ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, ముందుగా గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మా సైడ్ అయితే బగారా రైస్ అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఆయిల్ వేసేసుకొని ఇలా మసాలాలు చూపించాను కదా, బిర్యానీ ఆకులు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని ఆ మసాలాస్ అయితే హోల్ గరం మసాలా అంతా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేను మీద పడుతుందేమో అనేసి కొద్దిగా దూరం ఉండే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇలా పైకి వస్తాయన్నమాట ఫేస్ మీదకి ఆయిల్ అయితే. తర్వాత ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలంటే మనం కలుపుకోవాలన్నమాట ఆయిల్లో. కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇవి కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను 2, కొంచెం టేస్టీ కోసం. పుదీనా ఫస్ట్ వేసుకోలేదన్నమాట, నేను సెకండ్ వేసుకున్నాను పుదీనా. ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది అనేసి కొద్దిగానే తీసుకున్నా. ఇది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత సాల్ట్ మర్చిపోయినా, సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత కూడా వేసుకోవచ్చు, నేను ముందే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకున్నా. తర్వాత నేను ముందుగా 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నా అని చెప్పిన కదండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. అయితే ఇలా వాటర్ డబల్ 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్ మొత్తం ఇలా మసాలా అంతా మంచిగా ఇలా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా గరం అవుతుందన్నమాట. చూడండి, ఇంకా ఉడకలేదు, మంచిగా ఉడకాలి వాటర్ అయితే. ఇలా ఉడికిన తర్వాత మనం బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. వాటర్ తీసేసుకొని, నానబెట్టుకున్న వాటర్ మొత్తం తీసేసుకొని బియ్యంలో అయితే ఇలా మరుగుతుందన్నమాట వాటర్. ఇది చూడండి ఎంత బాయిల్ అయింది మొత్తం. నేనైతే డైరెక్ట్ చేతులతోనే వేసేసుకుంటున్నాను బియ్యాన్ని అయితే. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసి ఇలా వదిలేయాలన్నమాట. అదే ఉడికిపోతుంది రైస్. మరీ మెత్తగా కాకుండా, మరీ కచ్చగా కాకుండా కరెక్ట్
వాటర్ క్వాంటిటీ చూసుకొని పోయండి, ఎక్కువ తక్కువ కాకుండా. అందుకే నేను గ్లాస్తోని కొలుచుకుంటాను అన్నమాట. తర్వాత గిన్నె అయితే మూత వేసుకున్నా. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికిందనమాట. ఫైనల్లీ రైస్ ఇలా అయ్యింది. ఆ తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ అయిందనమాట. కర్రీ రైస్ బగారా రైస్ అయితే ప్రిపేర్ అయింది. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను తిందామనేసి. అండ్ మీరు కూడా సండే ఏం చేసిర్రో, ఏమేమి వంటలు వండిర్రో కామెంట్ చేయండి. అండ్ నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే మీరు చాలామందికి వీడియో రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేయండి. అండ్ తర్వాత వంట అయిపోయిన తర్వాత మా డింపుల్ పాప అయితే లేచింది, నేనైతే ఎత్తుకున్నాను. తర్వాత ఇంకా తినలేదన్నమాట, మేము ఇంకా తింటాము. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.